హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పంచాయత్ సెక్రటరీ పేపర్ 2కు సంబంధించిన మోడల్ పేపర్ 11 చూద్దాము. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి 17లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కొత్త పింఛన్లను మంజూరు చేసింది? సో ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి 3.5 లక్షల పింఛన్లు మంజూరు చేసిందండి. శ్రీవరి సాగు ఎస్ఆర్ఐ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ పద్ధతిలో మొట్టమొదటిసారిగా పంటలను పండించిన ప్రదేశం ఏది? మడ్గాస్కర్ అండి. మండల పరిషత్ అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? సో మండల్ పరిషత్ అధ్యక్షుడు తన రాజీనామాని ఎవరికి సమర్పిస్తారు? మండల్ పరిషత్కి. అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్న ఆంధ్ర పంచదార కర్మాగారం ఏ ప్రాంతంలో ఉంది? ఆంధ్ర పంచదార కర్మాగారం తణుకులో ఉందండి. ఇది అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడే ఇంధనాలను తయారు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తుతానికి ఎన్ని అంశాలను మాత్రమే పంచాయతీలకు బదలాయించింది? ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తుతం 10 అంశాలను మాత్రమే పంచాయతీకి బదలాయించారండి. ఏపీలో తొలి పంచదార కర్మాగారం ఏ ప్రాంతంలో నిర్మించడం జరిగింది? ఏపీలో తొలి పంచదార కర్మాగారం వచ్చేసి ఏటికొప్పక, విశాఖపట్నంలో ఉందండి. గ్రామ రికార్డులను, అకౌంట్స్ను ఎవరు నిర్వహించాలి? గ్రామ రికార్డ్స్ను మరియు అకౌంట్స్ను పంచాయతీ కార్యనిర్వహణాధికారి లేదా కార్యదర్శి నిర్వహించాలండి. ఏపీలో టమాటా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? ఏపీలో టమాటా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లా చిత్తూరు మరియు ప్రకాశం. గ్రామ ఉప సర్పంచ్ ఎవరి చేత ఎన్నుకోబడతారు? గ్రామ ఉప సర్పంచ్ వచ్చేసి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల చేత ఎన్నుకోబడతారండి. మన దేశంలో మిరప ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మన దేశంలో మిరప ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. పనికి ఆహారం పథకాన్ని ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించారు? పనికి ఆహార పథకాన్ని ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించారు? పట్టణాభివృద్ధి పనికి ఆహార పథకం వచ్చేసి 5వ ప్రణాళిక అండి. ఇది పట్టణాభివృద్ధి అనేది రాంగ్ టైపింగ్ మిస్టేక్ ఇది. గ్రామ పంచాయతీ పరిపాలనాధికారిగా ఎవరు వ్యవహరిస్తారు? సో గ్రామ పంచాయతీ పరిపాలనాధికారి వచ్చేసి పంచాయతీ కార్యనిర్వహణాధికారి లేదా కార్యదర్శి అండి. స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఎవరు ఉంటారు? స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానికులుగా గ్రామ సర్పంచ్ ఉంటారండి. సబలా పథకం ఎవరి సాధికారతకు ఉద్దేశించింది? సో సబలా పథకం అనేది కౌమార దశలో ఉండే బాలికల సర్వ సమృద్ధి సాధికారత కోసం ఉద్దేశించిన పథకం అండి. ఈ పథకాన్ని డిసెంబర్ 14, 2010లో ప్రారంభించారు. సర్పంచ్ ఎన్ని రోజుల లోపల తిరిగి సమావేశం అందించడానికి అనుమతి ఇవ్వనిచో పంచాయతీ కార్యదర్శి స్వయంగా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సర్పంచ్ ఎన్ని రోజుల లోపల తిరిగి సమావేశం అందించడానికి అనుమతి ఇవ్వనచో పంచాయతీ కార్యదర్శి స్వయంగా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 90 రోజులండి. దేశంలో నైపుణ్యాభివృద్ధిని, దేశీయ పారిశ్రామికరణను, మానవ వనరులకు విశ్వ రాజధానిగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో స్కిల్ ఇండియా కార్యక్రమంను ఎప్పుడు ప్రారంభించారు? సో స్కిల్ ఇండియా కార్యక్రమం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 15th జూలై 2015. భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంను న్యూఢిల్లీలో ఎప్పుడు ప్రారంభించారు? సో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం న్యూఢిల్లీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 25th సెప్టెంబర్ 2014. 300 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజిస్తారు? సో 300 వరకు జనాభా ఉన్న గ్రామాన్ని 5 వార్డులుగా విభజిస్తారండి. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంను ప్రధాని మొట్టమొదట ఎక్కడ ప్రారంభించారు? సో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంను ప్రధాని మొట్టమొదట ఎక్కడ ప్రారంభించారండి? రాజ్పథ్ రోడ్, ఢిల్లీ.
జాతీయ గ్రామీణ తాగునీటి పథకంను ఎప్పుడు ప్రారంభించారు? జాతీయ గ్రామీణ తాగునీటి పథకంను 2009లో స్టార్ట్ చేశారండి. ప్రధానమంత్రి కృషి సించాయ యోజన ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ప్రధానమంత్రి కృషి సించాయ యోజన ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? క్షేత్రస్థాయిలోని సాగునీటి పారుదలలో పెట్టుబడుల మేళవింపు. 10 లక్షల బావుల పథకంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 10 లక్షల బావుల పథకంను 1989లో స్టార్ట్ చేశారండి. హృదయ్ అనే పథకం దేనికి సంబంధించింది? హృదయ్ అనే పథకం వచ్చేసి పట్టణాభివృద్ధికి సంబంధించిన పథకం అండి అది. అంత్యోదయ పథకాన్ని మొట్టమొదటిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? అంత్యోదయ పథకాన్ని మొట్టమొదటిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్ అండి. పంచాయతీ వ్యవస్థను ఆత్మగా మరియు హృదయంగా స్థానిక సభగా దేన్ని వర్ణిస్తారు? సో పంచాయతీ వ్యవస్థను ఆత్మగా, హృదయంగా గ్రామ సభను వర్ణిస్తారండి. ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకాన్ని 1977-78 మధ్యలో ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ప్రధాన ఉద్దేశం ఏమిటి? క్షేత్రస్థాయిలోని సాగునీటి పారుదలలో పెట్టుబడుల మేళవింపు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మొత్తం ఎన్ని రకాల విధులు నిర్వహిస్తారు? 34 విధులు నిర్వహిస్తారండి గ్రామ పంచాయతీ కార్యదర్శి. జనన మరణ ధృవీకరణ పత్రాలు ఎవరు జారీ చేస్తారు? జనన మరణ ధృవీకరణ పత్రాలు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జారీ చేస్తారండి. సాధారణంగా ఎంత జనాభాకు తగ్గకుండా ఉన్న గ్రామాలలో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు? సాధారణంగా ఎంత జనాభాకు తగ్గకుండా ఉన్న గ్రామాల్లో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు? 300 జనాభాకు తగ్గకుండా ఉన్న గ్రామాల్లో. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారండి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో జరుగు వివాహాలను రిజిస్ట్రేషన్ చేసే వివాహాధికారులుగా 2006 ఎవరు నియమించారు? సో గ్రామ పంచాయతీలో జరుగు వివాహాలను రిజిస్ట్రేషన్ చేసే వివాహాధికారులు ఎవరండి? పంచాయతీ కార్యదర్శులు. నూతన పంచాయతీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? నూతన పంచాయతీ చట్టం వచ్చేసి 30th మే 1994లో అమల్లోకి వచ్చిందండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసి 1st ఏప్రిల్ 2007 స్టార్ట్ అయింది. పిఎంకేవివై అనగా ఏమి? పిఎంకేవివై అనగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం. రైతుశ్రీ పథకంను దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? రైతుశ్రీ పథకంను దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిందండి. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ పంచాయత్ సెక్రటరీ మోడల్ పేపర్ 2 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం.